చైర్మన్ గారు అన్నీ చెప్పండి. చైర్మన్ గారు చాలా విషయాలు చెప్పారు. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఆ రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ వికలాంగుల విభాగానికి చైర్మన్గా పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్యలు తెలిసి వాళ్ళ సమస్యల కోసం ఎన్నికల సందర్భంగా ఏ హామీలు అయితే ఇచ్చామో ఆ హామీలు ఇచ్చినప్పుడు కూలంకషంగా చర్చించి మాట్లాడిన సమయంలో ఆ విభాగానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే మాకన్నింటిని అమలు చేయడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను పార్టీ ఆలోచన చేసి సోదరు కార్పొరేషన్ చైర్మన్ చేసిన తర్వాత సరే సమాజంలో మనతో పాటు సమానంగా అదృష్టమో దురదృష్టమో అందరితో సమానంగా అన్ని అంగాలతో పుట్టలేనటువంటి వాళ్ళని ఆదరించాల్సిన బాధ్యత ఈ సమాజం పైన మన పైన ఉందనేటువంటి బాధ్యతతోనే ఈరోజు మనకంటే ఎక్కువ అవకాశాలు వాళ్ళకి తగ్గించాలి, ఆసరా అందించాలి. అలా ఆసరా అందించి వాళ్ళు చేయించి మీకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా ఈ సమాజం మొత్తం కూడా మీతో ఉన్నది, మీరు అంగవైకల్యంతో ఉన్నాము అనేటువంటి బాధ ఆవేదన మనసులో ఎప్పుడు ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకోసం ఈరోజు ఒక 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత నిధులు ఇవ్వలేకపోయారు. ఈరోజు 100 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చించి ఈ పరికరాలన్నింటినీ ముఖ్యంగా కానీ చదువుకునేటువంటి వాళ్ళకి ఐప్యాడ్లు కానీ లేకపోతే ఇతర కంప్యూటర్స్ కానీ కావాల్సినవన్నీ కూడా అందించి కార్యక్రమం చేస్తూ వాళ్ళందరినీ సమానంగా ముందుకు తీసుకుని కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నా. తప్పనిసరిగా నేను ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫిజికల్లీ ఛాలెంజ్ కుటుంబాల్లో ఉన్నటువంటి కుటుంబ పెద్దలకి అట్లాగే ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు కానీ ఆ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా క్యాబినెట్లో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. మీకోసం నిత్యం ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంది, ఆశ్రయంగా ఉంటూనే ఉంటుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేస్తుంది. అవి కూడా పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఇచ్చినటువంటి ఈ అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మీరు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను ముగిస్తాను. సైడ్ తీసుకున్నాను సార్ రంగు వచ్చేస్తాను.